తెలంగాణలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్న మహేశ్వర్ రెడ్డి మరో మంత్రి కోమటిరెడ్డి కుట్ర జరిగిందని చెప్తున్న నేపథ్యంలో కుట్రదారులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. వాస్తవాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలు, ఆస్తులు, రాఘవ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్లో చర్చకు రావాలని పొంగులేటికి సవాల్ చేశారు. ఆయన రాకపోతే ఆధారాలతో సీబీఐ, ఈడీ, లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తానని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్షమాపణే దానికి ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు, తప్పిదం జరిగింది, దానికి నేను బాధ్యత వహించి క్షమాపణ చెప్తా అంటున్నాడు. ఇదేమన్నా ఆషామాషి తప్పిడమా? 1 కోటి ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి వేరే సారాలు నడుస్తూ ఉంటే అది తప్పిదమని సీనియర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడానికి సిగ్గుండాలని నేను తెలియజేస్తా ఉన్నాను. మరోవైపు ఇంకొక సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్నారు, ఇది కుట్ర అంటున్నాడు. ఆయన 42 ఎకరాలు యాదగిరి గుట్టలో 42 ఎకరాల భూమి ఈ రకంగానే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పడ్డదని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించలేదట. మరి దీని వెనుక కుట్ర దాగి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. మరి కుట్రదారులు ఎవరు, దోషులు ఎవరు, నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? మరి కుట్రదారులని మీరే చెప్తున్నప్పుడు, దోషులు దీంట్లో ఉన్నారని మీరే చెప్తున్నప్పుడు, తప్పిదాలు జరిగినాయని మీరే చెప్తున్నప్పుడు దీని మీద సమగ్ర సర్వే, దీని మీద సమగ్రమైనటువంటి మరి ఒక ఎంక్వైరీ జరగాలి.